అవతల వ్యక్తి దుర్జనుడైతే అంటే చెడ్డవాడైనా కూడా నువ్వు తిట్టకు. ఎందుకు తిట్టద్దని చెప్తున్నారంటే లోకంలో కేవలము దుర్జనుడు కేవలము సజ్జనుడు అని ఉండే అవకాశం ఉండదు. ఒక రోజు అంటే 12 గంటలు చీకటి ఉంటుంది, 12 గంటలు పగలుంటుంది. ఒక వ్యక్తి అంటే ఎంతో కొంత చెడు ఉంటుంది, ఎంతో కొంత మంచి ఉంటుంది. అంతా మంచే ఉంటుందని చెప్పడము కష్టం, అంతా చెడే ఉంటుందని చెప్పడం కష్టం. మనం చూడడంలో ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరిని నింద చేయరు. మీరు ఎవరి గురించి ప్రస్తావించండి, ముందు వాళ్ళల్లో ఉన్న మంచి గురించి మాట్లాడతారు తప్ప అసలు చెడు గురించి మాట్లాడరు. అసలు చెడు గురించి మాట్లాడడం అన్నది అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఎవరి పేరెత్తినా వాళ్ళల్లో ఉన్న చెడు ముందు జ్ఞాపకానికి తెచ్చుకోవడం, ఆ చెడుని చూడడం, చెడు గురించి మాట్లాడడం, అవతల వాళ్ళని చెడ్డవాళ్ళడం అలవాటైపోతుంది. ఇట్లా అలవాటైపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం ఒక్కళ్ళమే మంచి వాళ్ళమన్న భావన పెంచుకోవడం, ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళన్న భావన పెంచుకోవడం అలవాటైపోతుంది. దాని వలన ఇతరులను నిందిస్తూ ఉండడం, మనని మనం పొగుడుకుంటూ ఉండడం అదొక దురలవాటుగా మారుతుంది. అందుకని ఒకవేళ నిజంగా అవతల వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ కూడా నువ్వు నింద చేయవద్దు. అవతల వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు, తిట్టకూడదు. ఎందుకని అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, నువ్వు నిజంగా అవతలవారు చెడ్డవారైతే నువ్వు నిందించడం వలన ప్రయోజనం, తిట్టడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంతకన్నా నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నం చెయ్యి. వాళ్ళు మనం చెప్పినా వినరేమో అని నీకు అనుమానం ఉంటే వాళ్ళు మారాలి అని మనసులో ప్రార్థన చేసుకో. దానికి కష్టమేం లేదుగా. అసలు వాళ్ళ దగ్గర ఉండడం సాధ్యం కాదు, అంత చెడుందని అనిపించింది అనుకో, దూరంగా వెళ్ళిపో. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండు. అంతేకాని నువ్వు చెడ్డవాళ్ళని గుర్తు తెచ్చుకోవడం, చెడ్డవాళ్లతో ఉండడం, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని తిట్టడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా అది ఒక అంటువ్యాధిలాగా లోపల పెరిగిపోయి కనపడ్డ ప్రతి వాళ్ళల్లోనూ చెడు చూడడం, ఆ చెడ్డవాడన్న పేరుతో అవతల వారిని తిట్టడం అలవాటవుతుంది.